ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ కొంచెం లేట్గా లేచాననమాట. అందుకని వంట అస్సలు కాలేదు. కాకపోతే ఇప్పుడు చేయాలి. చేస్తున్నాను, వాళ్ళకి క్యారేజ్ ఇవ్వాలన్నమాట. బన్నీకి ఎంత ఆనందమో, సరే మమ్మీ ఒక్కసారి నువ్వు తీసుకురా మమ్మీ అని అంటాడనమాట. మార్నింగే పెట్టేస్తాను కదా, అందుకోసం ఈరోజు మా ఆయన అయితే ఏం కావాలి బన్నీ అని అడిగితే చికెన్ కావాలి డాడీ అన్నాడనమాట. ఆయన తెచ్చిచ్చేసి వెళ్ళారు. ఇంకా చికెను మొన్న రాగి పిండి కొంచెం ఉంటే రాగి సంగటి చేస్తాను బన్నీ అంటే, చేయి మమ్మీ అని అన్నాడు బన్నీ. సన్నీ అయితే నాకు పెరుగన్నం చాలు మమ్మీ, తనకు ఆ పెరుగన్నం ఉంటే చాలండి, ఇంకేది తినడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే నేను అంటే 11:30కి అలా వాళ్ళ క్యారేజ్ ఇచ్చేయాలి. సంగటికి అయితే ఉడుకుతుంది అనమాట. చికెన్ కర్రీ అవుతుంది. కొంచెం చికెన్ ఫ్రై చేశాను అనమాట. టమాటా రసంకి ఉడకబెట్టి పెట్టాను. ఇంకా అయిపోతే వాళ్ళకి క్యారేజ్ ఇచ్చేసి రావాలి. అంటే మనం మార్నింగ్ పెట్టే కంటే ఇంకా ఆఫ్టర్నూన్ అలా వెళ్ళి ఇంకోసారి వెళ్ళి అన్నిసార్లు తిరగడం ఎందుకని మార్నింగే పెట్టేస్తాం. ఈరోజు కొంచెం లేట్ అయింది, అందుకోసమే అబ్బా మార్నింగ్ పెట్టేస్తేనే మార్నింగ్ వంట అయిపోతేనే బాగుంటుందండి. ఇలా అయితే కష్టం అనమాట. నేను ఇదే ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్ నుంచి బన్నీ థర్డ్ క్లాస్ కదా, ఇప్పుడు ప్లే క్లాస్, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ నుంచి యూకేజీ నుంచి క్యారేజ్ పెడుతున్నాం కదా, అయినా కూడా అప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా నేను ఇలా టైం వేస్ట్ చేసుకోలేదన్నమాట. టైంకి లేసేదాన్ని. కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అయింది కాబట్టి క్యారేజ్ పెట్టలేదు. అయినా కూడా ఏదో ఒకటి చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏదో ఒకటి చేసి పంపించేసేదాన్ని. కాకపోతే పాపం ఏం తింటారులే అని కొంచెం లేట్గా అయినా ఇద్దాంలే అని చెప్పి బన్నీ అన్నాడు అనమాట. కొంచెం లేట్ అయినా తీసుకురావచ్చు కదా మమ్మీ, లేట్గా అయినా తీసుకురా మాకు అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇంకా సరేలే, పాపం వాళ్ళ కోసం సంగటి చేసి, రాగి సంగటి చేసి, చికెన్ పులుసు చేసి ఇచ్చేసొద్దాంలే అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అన్నం అయితే అయిపోయింది, ఇంకా కర్రీ ఉడుకుతుందనమాట. ఇంకా రాగి సంగటి చేసేస్తే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీది ఏం కర్రీ కామెంట్ చేయండి. అలానే నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.